మేడం ఇక్కడ ఓకే ఓకే హలో వెల్కమ్ టు మేక్ యూ మెమరబుల్ మై సెల్ఫ్ శ్రీనివాస్. మీ పేరేనా? శ్రీనివాస్. నీ పేరు కూడా శ్రీనివాసేనా? ఓకే. మీ పేరేనా? సింధు. సింధు. శ్రావిక. శ్రావిక. అశ్విని. జ్యోతి. జ్యోతి. స్వప్న. ఆకాంక్ష. ఆకాంక్ష. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా అసలు ఈ బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ. అంటే మీకు వేరే పండుగ ఇష్టం లేదా? ఆడవాళ్ళకంటే ఆనందంగా ఉండేది పండుగ, అందరూ కలిసి ఆనందంగా ఒక్క దగ్గర జరుపుకునే పండుగ. సంవత్సరానికి ఒక్కసారి 9 రోజులు ఆనందంగా జరుపుకుంటారు. ఇది ఆడపడుచులు అందరూ ఒక దగ్గర కమిట్ అయ్యి ఆనందంగా ఎవరింటికి వెళ్ళినా కూడా ఆనందంగా ఆడడానికి విలువడము అన్ని విధాలా మంచి చేసుకుంటారు. ఓకే. సో 9 రోజులు అని చెప్పినారు కదా, ఈ రోజు ఏ బతుకమ్మ? ఈ రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ పేర్లు అయితే తెలియదు కానీ సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. ఈ రోజు ఏ బతుకమ్మ తెలియదా? ఈ రోజు ఐడియా ఎంత కరెక్ట్ ఈ రోజు తెలియదా? మీకు తెలియదా? మీకు తెలుసా? చిన్న బతుకమ్మ. చిన్న బతుకమ్మ. చిన్న బతుకమ్మ. ఓకే, ఇది కూడా ఒక రకం కరెక్టే. మీకు తెలుసా మేడం? ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఎగ్జాక్ట్లీ, ఎంగిలి పూల బతుకమ్మ. సో 9 రోజులు 9 బతుకమ్మలు ఉంటాయి కదా? 9 రోజులు. లాస్ట్ రోజు తెలుసు కదా, లాస్ట్ రోజు ఏ బతుకమ్మ? లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ. ఓకే. సో మధ్యలో ఒక బతుకమ్మ ఉంటుంది, అది ఇంకా వేరే బతుకమ్మలు ఏమైనా తెలుసా నీకు? ఇంకా వేరే రోజు అంత ఐడియా లేదండి. ఓకే. సో ఏ పూలు దీనికి అలంకరిస్తాం? ముంగిడు, తంగెడవు, చామంతి పువ్వు, బంతి పువ్వు, ఏ పువ్వులతోనైనా అలంకరణ చేస్తారు. ఓకే. మనకి ఎదురైతే అన్ని రకాలతో అమ్మవారిని అలంకరిస్తారు. కరెక్టే, కానీ ఇక్కడ చేసిన పువ్వులు మళ్ళీ వేరే పువ్వులకు అంటే వేరే దేవుళ్ళ దగ్గర ఎక్కడ ఇంకా పెట్టామన్నమాట. అలాంటి పువ్వులు ఇక్కడ కొన్ని ఉన్నాయి బతుకమ్మలు పెట్టేటి. గుంగుడు ఉంది, గునుగు పువ్వు, మళ్ళీ పేపర్ తంగెడు పువ్వు అని ఉంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో మీరు అవి పూలు వేరే ఏ అంటే వేరే ఏ దేవుని దగ్గర పెట్టరు మీరు, ఓన్లీ ఇక్కడ. ఓకే. సో ఎగ్జాక్ట్లీ. సో ఇంకా దీంట్లో ప్రసాదాలు ఏం పెడతారు తెలుసా? మనం రకరకాలు చేసుకోవచ్చు. దద్దోజనం చేసుకోవచ్చు. ఇప్పుడు అటుకులు పుట్టినాలంటే క్యాజువల్ అది మళ్ళీ జాని పులిహోర ఏదన్నా స్వీట్ చేసుకొని ఎక్కియచ్చు. యాక్చువల్లీ సత్తుపిండి ఎప్పుడైనా విన్నారా? సత్తుపిండి మీరు వేరే ఇంకా ఎప్పుడు అసలు సత్తుపిండి తీసుకోరన్నమాట, ఓన్లీ బతుకమ్మ అప్పుడే సత్తుపిండి స్పెషల్గా చేస్తారు. ఓకే. సో ఇంకేమైనా స్పెషల్గా చెప్తారా ఆ బతుకమ్మ గురించి? ఇంకా మీకు తెలిసింది ఏదైనా వ్యూవర్స్కి వేరే వాళ్ళకి ఏమైనా చెప్తారా? స్పెషల్ అంటే రాంగ బతుకమ్మ ఇంకొంచెం మంచిగానే జరుగుతుంది. మంచిగా జరుగుతుందా? రాంగ ఇంకో కొంచెం ఆనందంగానే అవుతుంది. ఓకే. మీరు చిన్నప్పటి నుంచి అయినా ఇప్పటి వరకు ఇంకా కొంచెం గ్రాండ్ గానే అవుతుంది. నుంచి బతుకమ్మ సంతోషంగా జరుగుతుంది. ఓకే. మీరు జరుపుకుంటారా బతుకమ్మ? మీరు ఒకసారి ఏదైనా బతుకమ్మ పాట పాడతారా? పాడుతుంది. బతుకమ్మ పాట చిత్తూ చిత్తూల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక భవానీలకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ పగడి బిందె తీసుక పగడి నీళ్ళకు పోతే పరమేశ్వరుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈ బతుకమ్మ అంటే మనం ఇట్లా కొట్టుకుని ఆడతాం కదా, అప్పుడు ఇది పాడం కదా? పాడతారా? అంటే అప్పుడు వేరే బతుకమ్మ వేరే పాట ఉంటాయి కదా మామూలుగా. అప్పుడు పెద్దవాళ్ళు వాడే పాటలు, ఇప్పుడు వాడే పాటలు వేరే ఉన్నాయి. ఓహో, ఇప్పుడు ఈ పాటలే వచ్చినాయి. ఇప్పుడు మొత్తం అక్కడ కూడా అవి నడుస్తూనే ఉంటున్నాయి. దాండియా కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు వేరే ఉంటాయి. నేను కూడా ఈ పాట ఓన్లీ అంటే వీడియోస్లో చూస్తా కానీ మామూలు ఇక్కడ ఆడేటప్పుడు వేరే పాట ఉంటుంది. పాత పాట ఒకసారి చుక్కుడు చుక్కుడు వాకిట్ల వియాలో సిరిసద్దులు గట్టి వియాలో పోదాము చుత్తారే వియాలో చుట్టాల జయ వియాలో ఆడవరున్నరే వియాలో అంబోజామంతి వియాలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. బాయ్.